శీను సార్ ఓన్ ఇంకా రాలేదంటే ఆ దుగ్గలకి సిగ్గు సెంటిమెంట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తాడు సార్. ఊరుకోబా, ఈ తొక్కల ఐడియాలు వర్కౌట్ గా గానీ వేస్ట్. ఎరా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా? గేదేదో ఈ ఫోన్ వస్తే నీ ఎడంకా చెప్పించుకుని నన్ను కొట్టు. ఇది అబ్బా వచ్చేసింది. ఇదే కాదురా, ఎక్కడ కూడా చెప్పించుకోవాలి. కూల్ 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 కంట్రోల్, జాగ్రత్త, కోపం వద్దు. మాట్లాడండి. దుగ్గల్ గారు. హలో దుగ్గల్ సార్. మాచిరాజు, నువ్వు చెప్పింది కరెక్టే. వాడి చెల్లి ఎవరినో ప్రేమిస్తోంది. అంతేకాదు సార్, వాళ్ళిద్దరూ లేచిపోయి ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. ఏషియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్, విఐపీస్, పొలిటీషియన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించాను. నా ప్రెస్టేజ్, స్టేటస్ ఇంతవరకు నా లైఫ్ లో ఏ ఇష్యూలోనూ వెనక్కి తగ్గలేదు. ఇవాళ నర్సింగ్ గడి వల్ల దెబ్బైపోయింది. ఇప్పుడు కూడా తగ్గొద్దు సార్. మీరు ఓకే అంటే అదే డేట్ కి అదే ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పనా? మీ చెల్లి జర్మనీ. ఆ దుగ్గల్ సాబ్, నా చెల్లి కూడా ఆ నర్సింగ్ గారి చెల్లిలోనే జర్మనీలో చదువుకుంది. అందం, చదువు, తెలివితేటలు అన్నింట్లో ఆ అమ్మాయి కంటే 2 రెట్లు పైనే ఉంటుంది. అదే ముహూర్తానికి నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నర్సింగ్ గారిని దెబ్బతినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకోకే సార్, నీ చెల్లితో నా కొడుకు పెళ్లి అదే డేట్ కి జరిపిద్దాం. అప్పటిదాకా నర్సింగ్ కి ఈ పెళ్లి గురించి తెలియకుండా ఉంచండి. సరే, నువ్వు ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఓకే సార్. నా చెల్లి దుగ్గల్ సబ్ కొడులు కాబోతుందిరా. ఏసేదో నీ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్యా ఇంత హ్యాపీగా ఉన్నారు? బంగారం, నీది మామూలు జాతకం కాదు. నువ్వు దుగ్గల్ సబ్ ఇంటికి కొడులు కాబోతున్నావు. దుగ్గల్ సాబ్? అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 100 మంది ధనవంతులు ఒక్కడు. స్వీట్ పంచండ్రా. వాడంతా గించుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదంతే. తాగండి. ఎలా? అరే, మీకెలా తెలిసింది? నిన్ను అదే గడప బాధి చంపేస్తా. పో లోపలికి పో.